ఇవి లక్కీ డ్రాకి సంబంధించిన డౌట్స్ అండి. సో లక్కీ డ్రా తర్వాత మనకు ఆర్జిత సేవలు. ఆర్జిత సేవల్లో మనకు 4 రకాల సేవలు ఉంటాయని నేను చెప్పడం జరిగింది. అవేంటంటే కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఏమిటి ప్రత్యేకత అంటే కనుక ఈ సేవలు కనుక మీరు బుక్ చేసుకుంటే ఇందులో కూడా మనకు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సేవలు ఏదన్నా సరే. స్పెషల్ ఏంటంటే వీళ్ళకు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుందండి. ఫస్ట్ లక్కీ డ్రా వాళ్ళకు మొదటి గడప దర్శనం ఉంటుంది. ఈ సేవల వాళ్ళకు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది. సో కాబట్టి టెంపుల్ లోపలికి చాలా సులువుగా వెళ్ళిపోగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి మొదటి గడప దర్శనం ఉండదండి. అదేవిధంగా స్వామివారికి సేవలు జరగవండి. ఉత్సవమూర్తులకి సేవ అనేది జరుగుతుంది. కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, మిగిలిన రకాల సేవలు రెండు కూడా ఉత్సవమూర్తులకి జరుగుతాయి. స్వామివారికి మాత్రం జరగవు. మొదటి లక్కీ డ్రాలో స్వామివారికి జరుగుతాయి. రెండింటికి అది తేడా అండి.